నా పేరు బంధం నరసింగరావు. అందరూ బిఎన్ రావు అని షార్ట్కట్లో పిలుస్తూ ఉంటారు. మాది విశాఖపట్నం జిల్లా కంచరపాలెం నుండి వచ్చాను. నేను ఏప్రిల్ 1వ తారీఖున వచ్చాను. ఇవాళకి 14 రోజులు అయింది. నన్ను నేను బాగు చేసుకోవాలనుకునే ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. దానికి మంచి సత్యనారాయణ రాజు గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. వాళ్ళకి నేను రుణపడే ఉన్నాను. అలాగే నా కాళ్ళు మంటలుగా అరికాలు మంటలుగా ఉండేవి. ఈ అరికాల మంటలు కూడా నాకు 13 రోజులకే తగ్గిపోయాయి. చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే కాళ్ళు మంటలు ఎంత తొందరగా తగ్గిపోతాయని నేను ఊహించుకోలేదు. అలాగే ఆహారం కానీ వ్యాయామం కానీ ఈ ప్రకృతి అందాలు కానీ చూస్తే ఇటు మనస్సు అటు అంతఃకరణ కూడా ఉల్లాసంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ చాలా ఆనందానికి అంతు లేదనుకొని చెప్పాలి ఇక్కడ. అలాగా ఉప్పు మానేస్తే బీపీ తగ్గిపోద్దని నేను ఇంతవరకు ఎక్కడా వినలేదు. అంటే ఉప్పు తగ్గించమని చెప్తారు తప్ప డాక్టర్లు ఉప్పు పూర్తిగా మానమని చెప్పరు. ఇక్కడ మాత్రం ఉప్పు మానేసి తగ్గిపోద్దని చెప్తే నాతో పాటు వచ్చే వాళ్ళందరికీ నాకు బీపీ తగ్గిపోయిందండి, మాత్రలు వేసుకోలేదంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అదే ఉప్పుకి బీపీకి సంబంధం ఉందా? ఇంకోటి ఏంటి, వైట్ రైస్ తీసుకుంటే బరువు పెరిగిపోతారని రాజుగారు చెప్పిన ఉపన్యాసానికి చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు 64 కేజీలతో వచ్చాను. ఇప్పుడు నేను 62 కేజీలు అయ్యాను. గొప్పతనం ఏంటంటే ఇక్కడ కడుపు నిండా ఆహారం పెడుతూ బరువు తగ్గిస్తారు, కడుపు నిండా ఆహారం పెడుతూ షుగర్ తగ్గిస్తారు, కడుపు నిండా ఆహారం పెడుతూ బీపీ తగ్గిస్తారు. ఇది చాలా గమ్మత్తుగా ఉంది. ఎక్కడైతే ఆహారం తగ్గిస్తారు బరువు తగ్గిస్తారు, ఇక్కడ అలా కాదు, కడుపు నిండా ఆహారం పెడతారు. ఇది చాలా గమ్మత్తమైన విషయం, చాలా విచిత్రమైన విషయమే. ఇది చెప్పడం కాదు, వినాలి, చూడాలి. ఒక్కసారి నాకు అనిపించిందంటే ఇది ఆశ్రమం కాదు, భూలోక స్వర్గం. ఇది ఆశ్రమంలాగా అనిపించలేదు, నాకు భూలోక స్వర్గంలాగా అనిపిస్తుంది. ఎటు చూసినా పచ్చదనమే, ఎటు చూసినా సాధకులు ఒక ముఖంలో ఆనందము, సంతోషము, ఒక ఉల్లాసము. మరి నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఈ ఆనందంగా హద్దులు లేకుండా ఉన్నాను. నేను చాలా తృప్తిగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఇది మాటలతో వర్ణించింది కాదు. కానీ ఇన్ని ఆశ్రమాలకు వెళ్ళాను కానీ ఈ ప్రకృతి ఆశ్రమం లాంటి ఆశ్రమం మరొకటి చూడలేదని చెప్పాలి. ఇది మామూలు ఆశ్రమం కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ అందరూ దేవతలే నివసిస్తున్నారు. ఎందుకని? దేవతలు అంటే ఇచ్చేవారు అని అర్థం. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా, నా సేవకులు పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా ప్రేమతో పలకరిస్తున్నారు, చాలా ప్రేమగా సేవ చేస్తున్నారు. అందుకే వీళ్ళందరూ కూడా భూలోక దేవతలే అని చెప్పాలి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఇది కదా. అలాగే ఇక్కడ గోశాల ఉంది. ఆ గోశాలలో వచ్చే ఆవు పాలతో మనకి ఇక్కడ పెరిగిస్తున్నారు. చాలా సంతృప్తిగా ఉంది, వినగానే చాలా సంతృప్తిగా ఉన్నాను. అంటే ఎంత డివోటీగా వర్క్ చేస్తున్నారో నాకు అనిపించింది నాకు. అలాగే వంటశాలలో కానీ, అలాగా యోగాసనలో కానీ, అలాగా మేడం గారు ఉదయం పూట ఉపన్యాసం ఇస్తారు. కానీ ఆ ఉపన్యాసం ఎలాగుంటుందంటే మనసుకు అత్తుకుంటుంది, ఒక్కోసారి కళ్ళంటే నీరు కూడా వచ్చేస్తుంటుంది. చాలా మరి ఎంత అంటే దాన్ని వర్ణించలేం. అలాగా సాయంకాలం పూట కూడా రాజుగారు ఓపెన్ థియేటర్లో మంచి పర్యావరణంలో కూర్చోబెట్టి చల్లని గాలితో ఉపన్యాసం ఇస్తారు. 1.5 గంటన్నర, అరగంటేమో సందేహాలు సమాధానాలు ఉంటాయి, 1 గంట ఉపన్యాసం ఉంటుంది. ఆ ఉపన్యాసంలో మనకి చాలా విషయాలు మనకు తెలుస్తాయి. మనకి అసలు జీవన విధానం ఎంత ఉందా, ఇంతవరకు మనం జీవించే జీవితం కాదా, అసలు జీవితం ఇదేనా అని మనకి ఒక ఆనందాన్ని కలిగించే, ఒక మార్గాన్ని చూపించే అవకాశం కల్పించారు. అలాగే ఇక్కడ ఎటు చూసినా పచ్చని చెట్టులు, పచ్చని పొలాలు, ఎటు చూసినా విశాలమైన మనుషులతోనే కనబడుతున్నారు తప్ప ఎవరు కానీ పోటీ పడడం కానీ, ఎవరి మీద ఒక చాడీలు చెప్పుకోవడం కనబడలేదు. పని వాళ్ళందరూ కూడా ప్రేమతో సహకరిస్తున్నారు, ప్రేమతో అనుగ్రహిస్తున్నారు. ఇటువంటి అవకాశాన్ని కలిగించినందుకు మన ఆశ్రమం తరపున, అలాగే మహాగోల్డ్ తరపున అందరికీ కూడా కృతజ్ఞత భావం చెప్తున్నాను. జై గాయత్రి మాత.